ఓకే, ఈ వీడియోలో అవెంజర్స్ డూమ్స్డేలో నేను ఒక క్యారెక్టర్ ఉంది అనుకుంటున్నా, లేదా క్యారెక్టర్స్, అది ఎవరో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే ఎక్స్మెన్ మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం, బేస్డ్ ఆన్ SDCC అప్డేట్స్ ఇంకా D23 అప్డేట్స్. సో ఫస్ట్ ఒకసారి అప్డేట్స్ కవర్ చేసేద్దాం. ఫస్ట్ SDCCలో గోస్ట్ రైడర్ మూవీ అనౌన్స్ చేశారు. రైన్ గాస్లింగ్ మన MCU గోస్ట్ రైడర్, డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ డైరెక్ట్ చేసిన షాన్ లేవీ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ బ్లాక్ ప్యాంథర్ 3 అనౌన్స్ చేశారు. బ్లాక్ ప్యాంథర్ 1-2 డైరెక్ట్ చేసిన రేన్ కూగ్లర్ ఇది కూడా డైరెక్ట్ చేస్తున్నారు. డేవిడ్ జాన్సన్ ఈజ్ అవర్ న్యూ బ్లాక్ ప్యాంథర్. అనౌన్స్ చేయలేదు, బట్ కెవిన్ మామా నోవా మూవీ ఇంకా వర్క్స్ లో ఉంది అని ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. బట్ ఇప్పటికైతే దాని మీద వర్క్ ఏం స్టార్ట్ అవ్వలేదంట. అప్డేట్స్ అయితే ఇవే. SDCC గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకసారి D23 అప్డేట్స్ కూడా చూసేద్దాం. D23లో డూమ్స్డే పోస్టర్ రిలీజ్ చేశారు, అలాగే ట్రైలర్ వచ్చింది, విజన్ ఫస్ట్ ట్రైలర్ వచ్చింది అండ్ పోస్టర్ వచ్చింది. ఇవి మనం వేరే వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్. ఎక్స్మెన్ కాస్టింగ్ అనౌన్స్ చేశారు. అబ్సెషన్ స్టార్ ఇండియన్ ఎవరిటీ రోగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. క్రిస్టోఫర్ అబోట్ ప్రొఫెసర్ ఎక్స్. పకుడి ఫ్యాక్ట్, అగాథాలో డెత్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆబ్రీ ప్లాజా ఇతను పార్ట్నర్స్. ఆడమ్ డ్రైవర్ మిస్టర్ సినిస్టర్, కిడ్ కార్నర్ సైక్లాప్స్, మాయా బోయెడ్ స్టార్మ్, సామ్రా వీవింగ్ ఎమా ఫ్రాస్ట్. పకుడి ఫ్యాక్ట్, క్యాప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ లో రెడ్ స్కల్ క్యారెక్టర్ ప్లే చేసిన హ్యూగో వీవింగ్ ఈమెకి అంకుల్ అవుతాడు. అండ్ సేడీ సింక్ ఆబ్వియస్లీ జీన్ గ్రే. ఎక్స్మెన్ కొత్త లోగో చూపించారు. సటిల్ ఎల్లో ఉంది, బాగుంది. మూవీ May 5th, 2028 లో రిలీజ్ అవుద్ది. సో 2028 లో మొత్తం 3 మూవీస్ ఉన్నాయి, గోస్ట్ రైడర్, బ్లాక్ ప్యాంథర్ 3 అండ్ ఎక్స్మెన్. బై ద వే గోస్ట్ రైడర్ లోగో ఇది డిజైన్ మారుస్తారు, పక్కా బిలో యావరేజ్ ఉంది ఇది అయితే డిజైన్. అండ్ థండర్ బోల్ట్స్ డైరెక్ట్ చేసిన జేక్ స్ట్రైడర్ ఎక్స్మెన్ మూవీ డైరెక్ట్ చేయబోతున్నారు. ఓకే, ఈ వీడియో అప్డేట్స్ గురించి కాదు, ట్విట్టర్ లో పోస్ట్ వేసిన అయిపోద్ది. ఈ అప్డేట్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఒకటి, ఇది ఫుల్ కాస్ట్ కాదు. మార్వెల్ డూమ్స్డే తర్వాత నెక్స్ట్ థియేట్రికల్ రిలీజ్ సీక్రెట్ వార్స్ అంట. ఇన్ఫినిటీ వార్ తర్వాత ఎండ్ గేమ్ కి ముందు కెప్టెన్ మార్వెల్ వచ్చింది, యాంట్‌మ్యాన్ 2 వచ్చింది. లైక్ జనాల్లో ఆ మొమెంటం మెయింటైన్ చేయాలి, అందుకనే ఎండ్ గేమ్ ఓపెనింగ్స్ అలా పడ్డాయి. సో ఇప్పుడు డూమ్స్డే తర్వాత డైరెక్ట్ సీక్రెట్ వార్స్ అంటే ఒకటి, డూమ్స్డే ఎండింగ్ ఏ రేంజ్ క్లిఫ్ హ్యాంగర్ తో ఎండ్ అవుతుందో ఆలోచించాల్సిన విషయమే. అండ్ డూమ్స్డే లో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ఏం లేదని విన్నాను. అట్లీస్ట్ ఈ వీడియో చేసే టైంకి అయితే ఏం లేదు. సో మార్వెల్ ఎంత కాన్ఫిడెంట్ ఉందో. ఎనీవే, సో 2027 లో మనకున్న కంటెంట్ అలా మార్వెల్ నుంచి డే డబుల్ బార్న్ అగైన్ సీజన్ 3 అండ్ యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్-మ్యాన్ సీజన్ 2 అంతే. సో నెక్స్ట్ ఇయర్ D23 SDCC కామిక్ కాన్ లో వేరే కాస్ట్ అనౌన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి. మూవీస్ ఏం లేవు, సో అట్లీస్ట్ దీంతో ఫ్యాన్స్ ని హ్యాపీ ఉంచొచ్చు. అండ్ గమనిస్తే మనం ఒకటి, వాళ్ళు OG ఎక్స్మెన్ లైనప్ ప్లాన్ చేస్తున్నారు. సో అందులో బీస్ట్, ఏంజల్, ఐస్మెన్ కూడా ఉంటారు. అండ్ చార్ల్స్ ఉన్నాడు కాబట్టి మ్యాగ్నిటో కూడా ఉంటాడు పక్క. సో ఇంకా కాస్టింగ్ అప్డేట్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అండ్ యాక్టర్స్ అందరూ 20s లో ఉన్నారు, ఎమా ఫ్రోస్ట్ యాక్ట్రెస్ తప్ప. సో ఆమె మూవీలో ఉంటది, బట్ ఈ బ్యాచ్ లో ఉండదు. వీళ్ళతో కలవకుండా బయట వేరే సెపరేట్ గ్రూప్ లేదా యాంటీ హీరో రోల్ ప్లే చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ లో కూడా విలన్ గానే చూపించారు. సైక్లాప్స్ నార్మల్ గా ఎక్స్మెన్ లీడర్, బట్ వీళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నారు, బ్యాచ్ ఇంకా ఫామ్ అవ్వలేదు. సో సైక్లాప్స్ ఇంట్రడ్యూక్షన్ అవ్వంగానే వెంటనే లీడర్ అంటే మీ లీడర్షిప్ క్వాలిటీస్ చాలా ఇమ్యూచురిష్ గా ఉన్నాయి అంటారు. సో సైక్లాప్స్ ఆర్క్ అంతా వెరీ బేసిక్ గా ఉంటది. సో వెరీ బేసిక్ నుంచి స్టార్ట్ చేసి మ్యూటెంట్ సాగాలో ప్రాపర్ లీడర్ స్టేజ్ కి వెళ్లేలాగా వాడుకుంటారు. సో ఎక్స్మెన్ మూవీ వరకు అయితే నాకు తెలిసి సేడీ సింక్, జీన్ గ్రే లీడ్ అవ్వచ్చు, అట్లీస్ట్ ఈ మూవీ వరకు. జేక్ స్ట్రేడర్ థండర్ బోల్ట్స్ లో కూడా ఎలీనా ఎమోషనల్ కనెక్ట్ ఫోకస్ లో పెట్టారు క్లైమాక్స్ లో. సో ఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ హిస్ లేడీ క్యారెక్టర్స్. నెక్స్ట్ ఎక్స్మెన్ MCU మూవీస్ లో ఇప్పటి వరకు కిద్దర్ గయ్య అనే క్వశ్చన్ కి కూడా ఆన్సర్ ఇచ్చేలాగా ఉంటది మూవీ. ఫస్ట్ ఎక్స్మెన్ మూవీ సీక్రెట్ వార్స్ తర్వాత అంటే ఫిక్స్ అయిపోయా, సీక్రెట్ వార్స్ లో ఏదో జరుగుద్ది, దాని వల్ల మ్యూటేషన్ స్టార్ట్ అవుద్ది హ్యూమన్ DNA లో అని. బట్ నేను అనుకుంది ఎందుకుంటది, మార్వెల్ సైలెంట్ గా ప్రతి మూవీలో ఒక్కొక్క మ్యూటెంట్ ని ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. బ్రాండ్ న్యూ డే లో జీన్ అండ్ సారాని చూపించారు. షీ హల్క్ లో మిస్టర్ ఇమ్మోర్టల్, ఎల్ అగ్యులా, అండ్ షీ హల్క్ లో వాల్వరిన్ టీజ్ కూడా ఉంది. మిస్ మార్వెల్ ని మ్యూటెంట్ అన్నారు. బ్లాక్ విడోలో అర్సా మేజర్ అని ఒక క్యారెక్టర్ ఉంది, అది మూవీలో మ్యూటెంట్ అని చెప్పలేదు, కానీ ఆ యాక్టర్ ఇన్స్టాగ్రామ్ లో కన్ఫర్మ్ చేశారు. మూవీ టీం వాళ్ళు MCU ఫస్ట్ మ్యూటెంట్ నేనే అని చెప్పారు అని. అండ్ నమోర్ కూడా మ్యూటెంట్ అన్నారు. నమోర్ 1517 లో పుట్టాడు, సో ఆల్మోస్ట్ 500 years ఓల్డ్. సో MCU యూనివర్స్ లో 100 సంవత్సరాల నుంచి ఆ ఎక్స్ జీన్ అనేది ఉంది. సో ఎక్స్మెన్ మూవీలో అప్పటి వరకు దాకున్న మ్యూటెంట్స్ అందరూ బయటకు వచ్చి మేము థ్రెట్స్ కాదు అని ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్పడానికి ఎక్స్మెన్ మూవీని బేస్ కింద వాడుకుంటారు. బట్ అలా బయటికి రావడానికి కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ చూపించాలి. లైక్ జనాలు భయంతో ప్రొటెస్టులు చేయడము, లేదా DODC నుంచి మ్యూటెంట్స్ మీద కొంచెం టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల, ఇలాంటిది ఏదో ఒక రీజన్ చెప్పాలి. అండ్ మిస్టర్ సినిస్టర్ ఉంటాడు అనగానే నేను 1860, 1890s లో స్టోరీ ఉంటుంది అనుకున్నా. జీన్ ఇప్పుడే కదా వచ్చింది, 1800s లో స్టోరీ ఎట్లా ఉంటది అనుకుంటే టైం ట్రావెల్.
ఎక్స్మెన్ అంటే టైం ట్రావెల్ అంటే ఎక్స్మెన్. టైం ట్రావెల్ లేకపోతే ముద్దు దిగదు వీళ్ళకి. మొన్న వచ్చిన ఎక్స్మెన్ 97 సీజన్ 2 లో కూడా టైం ట్రావెల్. సో టైం ట్రావెల్ బేస్డ్ 1800s లో ఉండే మూవీ అనుకున్నా. బట్ D23 లో ఆడమ్ డ్రైవర్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడు అనౌన్స్మెంట్ ఏదైతే ఇచ్చాడో అది నెథానియల్ మల్బరీ అన్నారు. సో ఈ డీటెయిల్ చాలా ఇంపార్టెంట్. మిస్టర్ సినిస్టర్ పేరు యాక్చువల్ గా నెథానియల్ ఎసెక్స్. న్యూయార్క్ కి షిఫ్ట్ అయిపోయాక నెథానియల్ మల్బరీ అని మార్చుకుంటాడు. సో ఈ డీటెయిల్ కన్ఫర్మ్ చేశాడు కాబట్టి ఎక్స్మెన్ ప్రెసెంట్ డే లో జరిగే స్టోరీయే. అండ్ బ్రాండ్ న్యూ డే ఆల్సో మేక్ సో మచ్ సెన్స్ నో. లైక్ డ్యామేజ్ కంట్రోల్ ఎందుకంత సారా లేదా జీన్ గ్రే పవర్స్ మీద అంత ఫోకస్డ్ ఉంది, అంత ఇంట్రెస్టెడ్ ఉంది. లాస్ట్ వీడియోలో సేడీస్ ఇన్ థియరీ ఒకటి చెప్పాం కదా, మిస్టర్ సినిస్టర్ జీన్ గ్రే క్లోన్ ఒకటి తయారు చేస్తాడు, మ్యాడ్లిన్ ప్రయోర్ ని క్రియేట్ చేస్తాడు అని. సో డ్యామేజ్ కంట్రోల్ లో ఈ మ్యూటెంట్స్ అందరినీ వెతికేది, వాళ్ళ మీద ఎక్కువ సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసేది, ఇదంతా అక్కడ ఉన్న ఒక సైంటిస్ట్ అవ్వచ్చు. ఆ సైంటిస్ట్ మిస్టర్ సినిస్టర్ అవ్వచ్చు. బట్ ఇట్స్ టూ ఎర్లీ. సో మూవీలో అప్పుడే జీన్ గ్రే క్లోన్ అది ఇంట్రడ్యూస్ చేయకపోవచ్చు. బట్ ఎక్స్మెన్ మూవీ అండ్ మ్యూటెంట్ సాగా అదే డైరెక్షన్ లో వెళ్తాయి అనిపిస్తుంది. స్టామ్ ని కూడా నాకు తెలిసి మూవీలో చూపించకపోవచ్చు, లేదా ఉన్న ఒక క్యామియోలో ఉంటది అంతే. మోస్ట్లీ ఫోకస్ అంతా ఓజీ ఎక్స్మెన్ లైనప్ మీద ఉంటుందని చెప్పాం కదా. అందుకనే వాల్వరిన్, మిస్టిక్ వీళ్ళని కూడా అప్పుడే కెలకట్లేదు. వీళ్ళు ఇంకా యంగ్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి యంగ్ ఎక్స్మెన్ స్టోరీ అడాప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నా. స్టామ్ డెబ్యూ మేబీ బ్లాక్ ప్యాంథర్ 3 లో అవ్వచ్చు. ఎందుకంటే ఈ యాక్టర్స్ మాయా బోయడ్ ఎవరైతే ఉన్నారో ఈమె ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కాదు. బిగ్ స్క్రీన్ మీద ఇంకా డెబ్యూ కూడా అవ్వాల. బట్ చాలా టాలెంటెడ్ యాక్టర్స్, స్టేజ్ యాక్టింగ్ అది చేశారు అండ్ సింగర్ కూడా ఈమె. బట్ స్టామ్ లాంటి ఒమేగా లెవెల్ మ్యూటెంట్ కి ఈమెను సెలెక్ట్ చేశారు అంటే పక్కాగా రెయిన్ కూగ్లర్ హ్యాండ్ ఉంటుంది దీని వెనకాల. రెయిన్ క్లూగ్లర్ టాలెంట్ ని ఎతకడంలో ఒకటి క్రేజ్ ఎతుకుతాడు అండ్ తన బ్లాక్ కమ్యూనిటీకి ఎంత వీలైతే అంత ప్రమోట్ చేసుకోవడానికి చూస్తాడు. బ్లాక్ ప్యాంథర్ 2 లో కూడా అందుకనే ఐరన్ హార్ట్ డెబ్యూ అనేది పెట్టుకున్నాడు. సో మేబీ అలాగే అదే ఫార్ములాలో బ్లాక్ ప్యాంథర్ 3 లో స్టామ్ డెబ్యూ అవ్వచ్చు. సో ఎక్స్మెన్ మూవీ వరకు అయితే ఇది ఇప్పటివరకు నాకున్న థాట్స్. అయితే మూవీలో విలన్ ఎవరు ఇదంతా ఇంకా ఇప్పుడైతే ఏం అనుకోవట్లేదు నేను. మిస్టర్ సినిస్టర్ ఓన్లీ ఆ ఒక్క మూవీ కాదు, హోల్ మ్యూటెంట్ సాగాకి బిగిని చూపించవచ్చు అట్లీస్ట్ కొన్ని మూవీస్ వరకు. అపోకలిప్స్ లాంటి పెద్ద విలన్ ఇంట్రడ్యూస్ అయ్యే వరకు అట్లీస్ట్. సో ఈ మూవీలో విలన్ ఎవరున్నా మళ్ళీ దాని వెనకాల ఉన్నది మిస్టర్ సినిస్టర్ అనే ఎస్టాబ్లిష్ చేస్తారు ఆబ్వియస్లీ. మిస్టర్ సినిస్టర్ మీద యాక్చువల్గా చాలా మాట్లాడుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెపరేట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే నేను దాని మీద వీడియో చేస్తాను. ఇప్పుడు SDCC అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళు యాక్చువల్గా చాలా చెప్పకుండా చెప్పారు అని అనుకుంటున్నా. ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ రెయిన్ రొనాల్డ్స్ వేసుకున్న సూట్ జీన్ పూల్ అని పేరు పెట్టారు. ఓకే. అండ్ కలర్ బోర్డ్ కూడా అది జీన్ గ్రే అని చెప్పారు. బ్రాండ్ న్యూ డే కి రిలీజ్ కి ముందు హింట్. నేను లాస్ట్ వీడియోలో చెప్పిన థియరీ ఏదైతే అనుకున్నానో అది మూవీ చూడకుండానే పక్కాగా ఉండదని ఫిక్స్ అయిపోయా. వీళ్ళు ఎందుకంటే ఇంత డైరెక్ట్ గా ఇండైరెక్ట్లీ అనౌన్స్ చేశారు కాబట్టి జీన్ గ్రే అని. సో అప్పుడే నేను డూమ్స్ డే లో డెడ్ పూల్ ఉన్నాడని ఫిక్స్ అయిపోయా. బట్ అప్పుడు వీడియో చేయలేదు ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్ కావాలి. అండ్ బ్రాండ్ న్యూ డే లో ఆ కన్ఫర్మేషన్ దొరికింది, ఫిక్స్ జీన్ గ్రే నే ఆమె. సో వాళ్ళు SDCC లో కావాలని టీస్ చేస్తున్నారు ఇవన్నీ. ఈ హింట్ లో అవి చాలా ప్లాన్ చేశారు. రెయిన్ రొనాల్డ్స్ లాంటి స్టార్ ని ఒక మూవీలో లేకపోతే మూవీ ప్రమోషన్ ఊరికి తీసుకొని రారు. అండ్ దాని వెనకాల కూడా చాలా ప్రాపర్ సెటప్ అనేది ఉంది, ప్రాపర్ ప్లానింగ్ ఉంది. ఆ సూట్ అది రెడీ చేసుకోవడం, RDJ కావాలని మైక్ ఇవ్వండి అతనికి అని కెలకడం. సో ఇదంతా పక్కా ప్లాన్ ఇది. సో డెడ్ పూల్ డూమ్స్ డే లో ఉన్నాడని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. D23 ఈవెంట్ లో వాల్వరిన్ తో వీడియో కాల్ చేశాక ఇంకా ఇది వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు వాల్వరిన్ అండ్ డెడ్ పూల్ మూవీలో ఉన్నారు అని. సో అదేదో డైరెక్ట్ గానే చెప్పొచ్చు కదా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ మార్కెటింగ్. మీరు యాపిల్ ఈవెంట్స్ ఎప్పుడైనా గమనిస్తే వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అవి వచ్చినప్పుడు ఆ సాఫ్ట్వేర్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి కానీ అవన్నీ చెప్పరు యాపిల్ వాళ్ళు. మీరు ఇప్పుడు లాక్ స్క్రీన్ కి వాల్ పేపర్ పెట్టుకోవచ్చు తెలుసా అంటాడు. ఒక సైడ్ ఆండ్రాయిడ్ కమ్యూనిటీ వాళ్ళు ఒరే భూమి పుట్టినప్పటి నుంచి మాకు ఈ ఫీచర్ ఉందిరా అని వేసుకుంటారు. మరోవైపు యాపిల్ కమ్యూనిటీ వాళ్ళు, టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ జర్నలిస్ట్ ఇందులో చెప్పని ఫీచర్స్ అన్ని వెతికి దాని మీద కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో జూన్ లో వాళ్ళ ఈవెంట్ అవుతుంది సాఫ్ట్వేర్ ది. జూన్ నుండి సెప్టెంబర్ లో వాళ్ళ కొత్త ఐఫోన్ వచ్చే వరకు యాపిల్ పేరు ఆ మొమెంటం మెయింటైన్ అవుతానే ఉంటది. సో అది మార్కెటింగ్. అవెంజర్స్ డూమ్స్ డే కూడా హాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మార్కెటింగ్ ఇఫ్ నాట్ ద బెస్టెస్ట్. కాస్ట్ రివీల్ అప్పటి నుండి చూడండి ఆ కుర్చీలాట ఎన్ని అవర్స్ ఉంది మీకు గుర్తుంటే, అంటే వాళ్ళు కూడా మర్చిపోవాలని కాదు, అన్ని అవర్స్ కూర్చోబెట్టిందే జనాల మైండ్ లో అది ఫిక్స్ అయిపోవాలి అని. అండ్ డూమ్స్ డే క్లాక్ లైవ్ పెట్టడం, ఆ లైవ్ మళ్ళీ ఈవెంట్స్ ముందు బ్యాక్గ్రౌండ్ లో మారడం, ట్రైలర్ లో వచ్చే డైలాగ్స్ అనేవి లైవ్ లో రావడం ముందే ఎంత పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేశారో చూడండి. సో డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ ని వాళ్ళు నార్మల్ గా అనౌన్స్ చేసిన స్టేజ్ మీద మళ్ళీ పెడితే
ఆర్డీజే ఉంటారు కాబట్టి ఇంకెవరిని దేకరు అక్కడ. మీరే చెప్పండి, స్టేజ్ మీద సైక్లోప్స్ ఉన్నాడు, యాంట్మ్యాన్ ఉన్నాడు, క్యాప్టెన్ అమెరికా ఉన్నాడు, సెంట్రీ ఉన్నాడు, రీడ్ రిచర్డ్స్ ఉన్నాడు, వీళ్ళని ఎవరిని పట్టించుకోం మనం. ఆర్డీజే ఉంటే అంతే. సో వీళ్ళకి మరో యాంగిల్ నుంచి డూమ్స్డే ట్రెండ్ అవ్వాలి, డూమ్స్డే మార్కెటింగ్ ఇంకో యాంగిల్ నుంచి కూడా జరుగుతూ ఉండాలి. మార్కెటింగ్ పర్స్పెక్టివ్ కూడా పక్కన పెట్టేసి మార్వెల్ అసలు ఎలాంటి హింట్ ఇస్తుంది, ఏం టీస్ చేస్తుంది అని ఆలోచిస్తే, అవెంజర్స్ డూమ్స్డేలో ఆల్రెడీ మనకి అవెంజర్స్ ఉన్నారు, న్యూ అవెంజర్స్ ఉన్నారు, ఎక్స్మెన్ ఉన్నారు, ఫ్యాంటాస్టిక్ 4 ఉన్నారు, వాకండన్స్ ఉన్నారు, టాలోకెన్స్ ఉన్నారు. కానీ డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ఎక్కడ సెట్ అవ్వట్లేదు. సో వీళ్ళు ప్రమోషన్స్ లో అందరితో కలిసి ఉండకుండా సెపరేట్ గా ఉంటున్నారు కాబట్టి మూవీలో కూడా వీళ్ళ ఓన్ వేలో డెడ్పూల్ అండ్ వాల్వరిన్ ఇన్కర్షన్స్ ని డీల్ చేయొచ్చు. డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీ ఎండింగ్ తర్వాత వీళ్ళు టీవీతో కలిసి ఒక టీమ్ ఫామ్ చేసుకొని ఉండొచ్చు, లేదా వాయిడ్ లో జనాభాని అంతా గ్యాదర్ చేసి ఎక్సెల్స్ టీమ్ ఫామ్ చేసి ఉండొచ్చు. అండ్ ఇదే లాజిక్ తో డూమ్స్డే లో గోస్ట్ రైడర్ ఉన్నాడు అనుకుంటున్నా. 2028 లో రిలీజ్ అయితే మార్వెల్ సైలెంట్ గా నెక్స్ట్ ఇయర్ అనౌన్స్ చేయొచ్చు. ఇది ఎలాగో నెక్స్ట్ ఇయర్ ఎలాంటి రిలీజెస్ లేవు కాబట్టి అప్డేట్స్ అయినా మార్వెల్ ఫ్యాన్స్ ని యాక్టివ్ గా ఉంచొచ్చు. కానీ లేదు, మార్వెల్ కి ఈ ఇయరే గోస్ట్ రైడర్ ని అనౌన్స్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? మేబీ డూమ్స్డే లో గోస్ట్ రైడర్ ఉన్నాడు అనుకుంటున్నా. మీరు గమనిస్తే లోకి మూవ్ తెలీదు, వాయిడ్ లో ఏం జరుగుతుందో తెలీదు, వాయిడ్ లో గోస్ట్ రైడర్ ఉన్నాడా, వేరే టీమ్స్ ఉన్నాయా, ఇవేం తెలియదు మనకి. సో నేను బ్రేక్ డౌన్ వీడియోలో కూడా అదే చెప్పాను, వాళ్ళు మనకి చూపించే మూవ్ అంతా అసలు ఏమీ లేదు, అంతా ఫస్ట్ 1 hour లో అయిపోయే ఫ్రేమ్స్, ఆ సీన్సే మనకి కలిపి కొట్టేస్తున్నారు అని. ఇంకా SDCC కామిక్ కాన్ లో లెట్వేరియం విచెస్ ని చూపించారు, అండ్ డూమ్ రైట్ హ్యాండ్ లో ఒకడు ఉన్నాడు, ఆ స్టాట్యూ చూపించారు. వీళ్ళెవరు ఏంటి ఇంకా ఏం తెలియదు మనకి. ఇది థర్డ్ ఐకి హోల్ లో ఉంది కాబట్టి ఇది డాక్టర్ స్ట్రేంజ్ అవ్వచ్చు, అండ్ పర్పుల్ ది క్లియర్ అవ్వచ్చు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ డూమ్ వీళ్ళని కలిసాడు, మనిపులేట్ చేశాడు, మొత్తానికి అక్కడి నుంచి వీళ్ళు ఇక్కడ ల్యాండ్ అయ్యి ఉండొచ్చు. గ్రీన్ ది సెల్వి అనుకుంటున్నారు కొంతమంది లేడీ డెత్ అనుకుంటున్నారు. డెత్ అయితే ఛాన్సే లేదు, బట్ ఐ థింక్ అది వాండా. మరి గోల్డ్ ఎల్లో కలర్ లో ఉన్నది ఎవరు అంటే మేబీ అది ఏన్షియంట్ వన్ అవ్వచ్చు, కలర్ మ్యాచ్ అవుతుంది. లేదా ఒక కొత్త క్యారెక్టర్ మనం ఎప్పుడు చూడండి కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అండ్ పర్పుల్ ది కొంతమంది పెగి అనుకుంటున్నారు. గుడ్ థాట్, నేను చెప్పిందే కరెక్ట్ అవ్వాలని లేదు ఎప్పుడు, సో అది కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ నేను పర్సనల్లీ పెగి కాదు, అసలు ఈ నలుగురిలో పెగి ఉండదు అనుకుంటున్నా. అండ్ వీళ్ళెవరు ఏంటి, వీళ్ళ కథ ఏంటి, వీళ్ళ సొద ఏంటి, ఇదంతా మూవీలో చెప్పరు అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అది పెట్టుకోకండి, చెప్తే వెల్ అండ్ గుడ్. మోస్ట్లీ అంత టైం ఉండదు అనుకుంటున్నా, ఎందుకంటే థానోస్ కి బిల్డప్ ఉంది, చాలా మూవీస్ నుంచి టీస్ చేసుకుంటూ వచ్చారు, డూమ్ కది లేదు అని ఫీల్ అయ్యే జనాభాకి థానోస్ గట్టి కొడితే 4-5 సీన్స్ లో క్యామియోస్ రూపంలో కనిపించాడు. కెవిన్ ఫైగి డూమ్స్డే అంతా డూమ్ గురించారని ఆయన 2.5 hours ఓన్లీ డూమ్ బిల్డప్ ఇస్తున్నాం. సో కెవిన్ ఫైగి డూమ్స్డే ఈజ్ ఆల్ అబౌట్ డూమ్ అన్నారు కాబట్టి డూమ్ బ్యాక్ స్టోరీ అదంతా కవర్ చేయాలి మూవీలోనే. సో అందుకనే నేను మన ట్రైలర్స్ లో చూసేదంతా ఫస్ట్ 1 hour లో లేపేసే కంటెంట్ అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఈ నలుగురు ఎవరు ఏంటి ఇదంతా చెప్పడానికి టైం ఉండదు అనుకుంటున్నా. అండ్ గోస్ట్ రైడర్ చాలా వర్షన్స్ ఉంటారు. వెయిన్ గాస్లింగ్ ఏ వర్షన్ చేస్తున్నారో MCUలో నాకు ఒక ఐడియా ఉంది, అది వేరే వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు బ్లాక్ ప్యాంథర్ విషయం వస్తే, బ్లాక్ ప్యాంథర్ కూడా వాళ్ళు ఈరే అనౌన్స్ చేశారు కాబట్టి బ్లాక్ ప్యాంథర్ కూడా డూమ్స్డేలో ఉన్నాడు. లాస్ట్ టైం చూసినప్పుడు పిల్లోడు టిచర్లా జూనియర్, MCUలో బ్లాక్ ప్యాంథర్ కూడా ఉంది ఇప్పుడు ఆల్రెడీ. షూరీ డూమ్స్డేలో కూడా ఆమె బ్లాక్ ప్యాంథర్ చూపిస్తున్నారు. సో పక్కగా ఇతను వేరియంట్ అవ్వాలి. అప్పుడు వేరే యూనివర్స్ లో బ్లాక్ ప్యాంథర్ ఇతను చూపించి సీక్రెట్ వార్స్ తర్వాత మెయిన్ బ్లాక్ ప్యాంథర్ ఇతనే అయ్యాడు, ఇతనే కంటిన్యూ అవుతాడని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. లేదా షూరీ ఫసక్ డూమ్స్డేలో ఆ మ్యాంటిల్ టిచర్లా జూనియర్ కి పాస్ ఆన్ అవుద్ది. బట్ అలా చూసుకున్నా ఇప్పుడు పిల్లోడు కాబట్టి డూమ్స్డే కి సీక్రెట్ వార్స్ కి టైం జంప్ ఉండాలి, పక్కాగా టైం జంప్ ఉండాలి. రూసోస్ కూడా టైం తీసుకుంటారు. ఇన్ఫినిటీ వార్ జరిగిన వెంటనే ఎండ్ గేమ్ జరగలేదు, చాలా ఇయర్స్ తర్వాత జరిగే స్టోరీలో పెట్టారు. సో అదే రిపీట్ చేయొచ్చు ఇప్పుడు కూడా. అండ్ SDCC ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందు ఒక సిజిల్ రీల్ ప్లే చేశారు, లైక్ టీజింగ్ అప్డేట్స్ ఏదైతే ఉంటాయో అది జనాల్ని ఖాళీ కూర్చోబెట్టకుండా బోర్ కొట్టకుండా వాళ్ళకి ఏదో ప్లే చేస్తూ ఉండాలి కాబట్టి అలా ప్లే చేసిన వన్ ఆఫ్ ద వీడియోలో టోబీని చూపించారు. అండ్ డూమ్స్డే టాయ్ లో కూడా టోబీ టాయ్ వచ్చేసింది. సో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన బ్రాండ్ న్యూ డే పోస్ట్ క్రెడిట్ సీన్ టోబీది అనుకున్నాం. సో అది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ ఎండ్ గేమ్ రీ రిలీజ్ ట్రైలర్ ప్లే చేశారు SDCC లో. రూసోస్ కూడా గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు రీ రిలీజ్ ని. సో యాడెడ్ సీన్స్ అండ్ ఫుటేజెస్ ఉంటాయి. ఎండ్ గేమ్ డూమ్స్డే కి ఎలా కనెక్ట్ అవుద్దో డైరెక్ట్ గా ఈ యాడెడ్ ఫుటేజే బ్రిడ్జ్ అవుద్ది. సో మనం ట్రైలర్సే కాదు ఇలా అప్డేట్స్ కూడా బ్రేక్ డౌన్ చేస్తాము. సో అది ఈ వీడియో. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ షేర్లు చేస్తే ఇంకా హ్యాపీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.